హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదైతే దోసకాయ పచ్చిరొయ్యల కూర అండి. ఎలా చేస్తామో చూసేద్దామా. ఒక దాకా పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం వేపుకోండి సేపు. చూసారా, వేగిపోయినాయి అవి. ఇప్పుడు ఇవైతే పచ్చిరొయ్యలు అండి. వీటిని పసుపు, ఉప్పు, కారము వేసేసి పక్కన ఉడకబెట్టుకున్నాను నేను. అలా పెట్టుకుంటేనే రొయ్యల కూర అనేది బాగుంటుందండి. లేదంటే రొయ్యలు వేసేస్తే ఆ కూరలో రొయ్యల పలానా బాగోదండి కూర. అవైతే సరిగ్గా ఉడకవు, పచ్చి వాసన వస్తాయి. పక్కన ఉడకబెట్టుకుంటాను నేను. ఉప్పు చేసుకుని ఇలా చేసుకుంటా. ఇంతకుముందు ఒకసారి వీడియో కూడా పెట్టానండి నేను. పెట్టిన దాంట్లో ఉంది, అలా చేసుకోండి, బాగుంటుంది. కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసేసానండి నేను. దోసకాయ ముక్కలు వేసేసి కలిపేసుకోండి. చూడండి, ఆ రొయ్యలు తెల్లగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఉడికాక ఇంకా బాగా కనపడతాయండి. దోసకాయ ముక్కలు రంగు మారిపోతాయి కాబట్టి ఇవి బాగా కనపడతాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారము వేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే మా టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాము. మేమైతే తక్కువగా తింటాము, ఎక్కువ కారం తినమండి. ఈ రొయ్యలు దోసకాయలు వండిన రోజైతే కొంచెము వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకొని, ఇంకా ఏం జరిగిందంటే మా ఆయన అయితే మటన్ తెచ్చాడండి. తెచ్చి నన్ను వండమన్నాడండి. మా అత్తయ్య ఏమో పని ఉందని బజార్ వెళ్ళింది. మా అత్తయ్యని బజార్లో వదిలేసి వత్త తీసుకొని వచ్చాడండి. వండానండి. కూర బాగుంది. మటను కలిపి వండాను, బాగుంది. కానీ కారం ఎక్కువైపోయిందండి. మా అమ్మాయి ఏడ్పించేస్తుంది. అందుకే కారం పడిపోయింది ఎక్కువ. రోజు సరిగ్గా చూడకోకుండా కారం ఎక్కువ వేసేసా. మా అత్తయ్య అయితే వచ్చాక తిట్టిందండి. బాగా వేసేసింది నన్ను. అంత కారం వేస్తావు, ఎందుకు వేసావు, ఏంటి అది ఇది అనేసి. చూడండి, ఇప్పుడైతే దోసకాయలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మీకు అన్నీ సరిపోయా లేదా చూసేసుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి. ఇట్టా చేసావు, ఆ పిల్లడు ఎట్టా తిన్నాడు ఏంటి అనేసి బాగా తిట్టేసిందండి. సర్లే, మనమేగా తప్పు చేసాం, మనం తప్పు చేస్తే మనల్ని తిట్టక ఊళ్ళో వాళ్ళని తిట్టిద్దా ఏంటి అనేసి గమ్మున అయిపోయానండి నేను. కూర అయితే ఇప్పుడు అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. రొయ్యలు కనపడుతున్నాయి. అసలు రొయ్యల కూర దోసకాయలు కలిపి వండితే భలే ఉందండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో విధంగా అందరికి వచ్చే